మలయాళ సినిమా సూపర్ స్టార్ మోహన్ లాల్ కు భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023ను ప్రదానం చేస్తుందని సమాచారం మరియు ప్రసారణ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. అయితే ఇది భారతీయ సినిమాకు అత్యున్నత గౌరవం. దాదాసాహెబ్ ఫాల్కే గౌరవార్థం 1969లో ప్రారంభమైంది. ఈ సంవత్సరం అవార్డు మోహన్ లాల్ ను వరించిందని చెప్పొచ్చు. అయితే ఈ నెల 23న నిర్వహించనున్న 71వ జాతీయ సినిమా అవార్డుల వేడుకల్లో ప్రధాని మోదీ మోహన్ లాల్ కు అవార్డును ప్రదానం చేయడంతో పాటు ప్రభుత్వం తరపున సత్కరించనున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవీంద్ర లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. ఎస్ రవీంద్ర, ఇప్పుడు మలయాళం సూపర్ స్టార్ అని చెప్పొచ్చు మోహన్ లాల్ ని. ఆయన్ని ఇప్పుడు ఎంతో గౌరవంగా ప్రతిష్టగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అయితే వరించనుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, సినిమా వర్గాలకు సంబంధించి వాళ్ళేమనుకుంటున్నారు అండ్ ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? మోహన్ లాల్ కి సంబంధించి ఈ రోజు ప్రకటించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏదైతే ఉందో అది దానికి ఆయన పూర్తిగా అర్హత చెందిన వ్యక్తి అని చెప్పాలి. ఎందుకంటే సుమారుగా 30 సంవత్సరాల క్రితం కెరీర్ మొదలుపెట్టిన మోహన్ లాల్ ఇప్పటిదాకా 400కు పైగా సినిమాల్లో నటించారు. తమిళ, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో పాలు పంచుకున్నారు. ఇంతకుముందు 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్న మోహన్ లాల్ 5 సార్లు జాతీయ అవార్డుకు సాధించారు. నటుడిగా, నిర్మాతగా ఒకసారి నేషనల్ అవార్డు అందుకున్నారు. ఫిలింఫేర్ కావచ్చు, కేరళ స్టేట్ అవార్డ్స్ కావచ్చు, ఇలాంటి లెక్కలేనన్ని అవార్డులు ఆయన వరించాయి. వ్యక్తిగతంగా నటుడిగానే కాకుండా ఆయన సామాజిక సేవ పరంగా, నిర్మాత పరంగా ఎన్నో సేవలు పరిశ్రమకు చేశారు. ఈ రకంగా చూసుకుంటే మోహన్ లాల్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం అనేది ఇప్పటికే ఆలస్యమైందని చెప్పొచ్చు. కాకపోతే సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకి అవార్డు ఇవ్వడం అనేది అటు ఇండస్ట్రీలో కానీ అభిమానుల్లో కానీ ఆనందాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎస్, ఒకసారి ఆయన కెరియర్ ని చూసుకుంటే కనుక ఆయన ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? ఆయన సినీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మోహన్ లాల్ గారి సినీ కెరియర్ వచ్చేసి మనకు 1978లో స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన వయసు 18 ఏళ్ళు. తిరనోట్టం అనే సినిమాతో ఆయన తెరంగేట్రం చేశారు. కాకపోతే ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి రకరకాల కారణాల వల్ల బాగా ఆలస్యం జరిగింది. దానివల్ల ఆయన మొదటి సినిమాగా 1980లో వచ్చిన మంజిల్ విరింజా పూక్కల్ అనే సినిమాని పరిగణలోకి తీసుకుంటారు. అందులో ఆయన విలన్ గా నటించాడు. 1980-86 మధ్యలో వరకు ఆయన ఎక్కువ సార్లు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్సే చేశారు. 86లో వచ్చిన రాజా వింటే మక్కన్ అనేది మోహన్ లాల్ గారి కెరీర్ లో అతి పెద్ద బ్రేక్ దక్కింది. అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. ఏడాదికి దాదాపుగా 7 నుంచి 12-13 సినిమాల దాకా నటించిన అరుదైన రికార్డు ఆయన సొంతం చేసుకున్నారు. తెలుగులో కూడా జనతా గ్యారేజ్, ఆ తర్వాత మనమంతా, ఇటీవల వచ్చిన కన్నప్ప లాంటి సినిమాల్లో కూడా ఆయన కీలక పాత్రలు పోషించారు. బాలకృష్ణ గాంధీవంలో కూడా ఒక పాటలో చిన్న డాన్స్ బిట్ ఆయన చేశారు అక్కినేని నాగేశ్వరరావు గారి కోసం. ఇలా చూసుకుంటే కనుక డాక్టరేట్స్ కూడా ఆయన వరించాయి. శంకరాచార్య యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. తర్వాత ఈయన ఆధ్వర్యంలో విశ్వశాంతి ఫౌండేషన్ నడుస్తోంది. అంటే ఎలాంటి లాభాలు ఆశించకుండా సమాజ సేవ కోసం ఉద్దేశించబడిన ఒక సంస్థను ఆయన నడుపుతూ ఉన్నారు. సో ఎలాంటి వివాదాలు లేకుండా ఒక స్వచ్ఛమైన కెరీర్ ని నడిపించడంలో మోహన్ లాల్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఓకే, సో ముఖ్యమైన అచీవ్మెంట్స్ అంటే ఏం చెప్తారు ఆయన కెరియర్ లో? ఆ ముఖ్యమైన అచీవ్మెంట్స్ అంటే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది, ఇప్పుడు మనం టాలీవుడ్ వరకు చూసుకుంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి దిగ్గజాలు సైతం 300కు మించి సినిమాల్లో నటించలేకపోయారు. బట్ మోహన్ లాల్ ఇప్పటికీ యాక్టివ్ గా ఉంటూ 420కి పైగా సినిమాలు చేయడం అనేది ఇప్పుడున్న కాంటెంపరీ యాక్టర్స్ లో చూసుకుంటే చాలా గొప్ప అచీవ్మెంట్. ఆయనకు సమానంగా మమ్ముట్టి గారు మాత్రమే ఉన్నారు అంటే ఈ రకంగా సినిమాలు చేసే విషయంలో. సో ఒక్కటని కాదు, ఆయన ఇండస్ట్రీకి వచ్చిన ఒక 5 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఎన్నో మైలురాళ్ళు, ఎన్నో బ్లాక్ బస్టర్లు ఆయన కెరీర్ లో ఉన్నాయి. సో ఒక ప్రభావం అంటే చాలా చిన్న పరిశ్రమగా ఉండే మల్లువుడ్ లో ఇంత తీవ్ర ప్రభావం చూపించి దాని మార్కెట్ పరిధిని పెంచే క్రమంలో మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి చేసిన సినిమాలు కానీ సేవలు కానీ వెలకట్టలేనివి. ఓకే, సో మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఈ అవార్డు గతంలో ఎవరిని వరించింది? మనం ఇంతకుముందు గతంలో చూసుకుంటే ఈ అవార్డు వచ్చేసి మనకు మమ్ముట్టి గారిని వరించింది. తర్వాత కేరళ వరకు చూసుకుంటే మెయిల్ యాక్టర్స్ లో ఈయన 2వ వారని చెప్పొచ్చు.
ఓకే. సో ఇప్పుడు ఈయనతో పాటు ఇంకెవరైనా వరించే అవకాశం ఉందా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్? ఆయన ప్రస్తుతానికి మోహన్ లాల్ గారికి ఒకటే ప్రకటించారు. ఓకే. ఇది అంటే ఇద్దరు ముగ్గురికి ఇచ్చే అవార్డుగా ఉండదు, పద్మశ్రీ పురస్కారం లాగా విశిష్ట పురస్కారం కాబట్టి మోహన్ లాల్ గారికి మాత్రమే అందివ్వడం జరుగుతుంది. ఓకే. సో ఆయన ఏ విధంగా స్పందించారు ఈ అవార్డు వరిస్తుంది అని చెప్పి తెలియగానే? ఆయన చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆయన వీడియో రూపంలో ఇంకా బయట విడుదల చేయలేదు, మరి కాసేపట్లో అది వచ్చే అవకాశం ఉంది. సో ఆయనే కాదు, మొత్తం కేరళ పరిశ్రమ, ఆయన సన్నిహితంగా ఉండే టాలీవుడ్ కావచ్చు, శాండల్వుడ్ కావచ్చు, అన్ని భాషల నుంచి స్టార్ హీరోలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన అభిమానులు ఏ విధంగా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు అంటే ఆల్రెడీ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆయన అభిమానులు అందరూ కూడా సో ఇప్పుడు నిజంగానే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మోహన్ లాల్ గారికి అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది, కేరళలోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళ సంతోషం అయితే మనం మాటల్లో కొలిచేదైతే కాదు. ఎందుకంటే ఒక 40-50 కోట్ల వరకు మాత్రమే పరిమితమైన మలయాళ సినిమాని 100 కోట్లు దాటించిన మొదటి హీరో మోహన్ లాలే. ఎందుకంటే ఆ అరుదైన ఘనత అనేది దృశ్యం నుంచి మొదలైంది. దృశ్యం తర్వాత మన్యం పులి, లూసిఫర్, తర్వాత ఇటీవల వచ్చిన L2 ఎంపురాను, ఇవన్నీ కూడా లిమిటెడ్ గా ఉన్న కేరళ మార్కెట్ ఎంత పెద్దగా ఉందని ప్రపంచానికి రుజువు చేసిన బ్లాక్ బస్టర్స్. ఇవన్నీ కూడా మోహన్ లాలే చేశారు. ఆయన గొప్పదనం ఏంటంటే ఫ్యామిలీ సినిమాలతోనూ రికార్డులు బద్దలు కొట్టడం అనేది ఆయనకే చెల్లింది. ఆ తుడరంనే తీసుకుంటే మనం లోకా వచ్చే వరకు 2025 హైయెస్ట్ గ్రాసర్ రికార్డు దాని పేరు మీదే ఉంది. సో ఇలా మోహన్ లాల్ గారికి సంబంధించిన ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాసాహెబ్ ఫాల్కే రావడం పట్ల చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఎస్, మనం చూస్తున్నాం మలయాళ సినిమా సూపర్ స్టార్ మోహన్ లాల్ కు భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023ను ప్రదానం చేస్తుందని సమాచారం మరియు ప్రసారణ మంత్రిత్వ శాఖ ఇటీవలే ప్రకటించింది. అయితే ఇది భారతీయ సినిమాకు అత్యున్నత గౌరవం. దాదాసాహెబ్ ఫాల్కే గౌరవార్థం 1969లో ప్రారంభమైంది. ఈ సంవత్సరం అవార్డు మోహన్ లాల్ ను వరించింది. అయితే ఈ నెల 23న నిర్వహించనున్న 71వ జాతీయ సినిమా అవార్డుల వేడుకల్లో ప్రధాని మోదీ మోహన్ లాల్ కు అవార్డును ప్రదానం చేయడంతో పాటు ప్రభుత్వం తరపున సత్కరించనున్నారు. అయితే ఇప్పుడు ఈ అవార్డు వస్తుందని తెలియడంతో మోహన్ లాల్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు, ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో.